అంటే అభివృద్ధికి మీరు వ్యతిరేకమా? నేను ఎప్పుడు కూడా చెప్తుంది అభివృద్ధి చేయమని. అభివృద్ధి అంటే మీ డెఫినేషన్ ఏంటంటే గ్రామాభివృద్ధి లేకుండా చేసే అభివృద్ధి అనేది కాదు. నేను చెప్తా ఉంది, ఇప్పుడు కరేడు ఉంది, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఆ ఉపాధి, వ్యవసాయం ఉపాధి మీద చాలా మంది బతుకుతా ఉన్నారు. అక్కడ రైతు కూలీలు బతుకుతున్నారు, మార్కెటింగ్ వాళ్ళు బతుకుతున్నారు, మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల వల్ల ఎంతమంది బతుకుతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పే వీటి వల్ల ఇంత ఉపాధి పోయి మీరు చెప్పే ఉద్యోగాలు మొత్తం కలిపి 1000 ఉద్యోగాలు కూడా లేకపోతే ఆ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కూడా ఈ కెమికల్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరో, లేదా ఏదన్నా డిగ్రీ అయిపోయినోడో, అందరూ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారా? ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ పాపం వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళందరూ డిగ్రీ లేక చదువు అబ్బని వాళ్ళే కదా. అంటే చదువు అబ్బని వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే అంటే రైతు బతకబడలేదా? రైతుకు సంబంధించిన స్కిల్ సంబంధించిన వాళ్ళు బతకబడలేదా? అంటే మీరు వెళ్ళే విధానం 24 గంటలు ఏంటంటే వ్యవసాయం బలేదు, సో ఓన్లీ టాబ్లెట్లు మింగి బతుకుతారా? అంటే 24 గంటల ఆలోచన, మీరు వెళ్ళే ప్రచారం అభివృద్ధికి వ్యతిరేకమా? అభివృద్ధికి వ్యతిరేకం అంటే ఏం అభివృద్ధి చేస్తున్నావు? గ్రామీణ అభివృద్ధి చేయాలి. గ్రామీణ అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం లాభసాటి ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడైతే బీడు భూములు ఉంటాయో, ఎక్కడైతే పంటలు పండవో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కానీ అంటే ఇండస్ట్రీలు వస్తేనే కదా అభివృద్ధి చెందేది. ఇండస్ట్రీలు రావడానికి వ్యతిరేకించే వాళ్ళు మేము ఇదిగా చూస్తాం. నేనంటుంది అదే, ఇండస్ట్రీస్ కి ఎవరు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ప్రభుత్వం చెప్పి. ఇప్పుడు నేనంటుంది ఇండస్ట్రీస్ కి ఎవరు వ్యతిరేకం కాదు అంటున్నాను. మా ప్రకాశం జిల్లా నిమ్స్ ప్రాజెక్ట్ బొచ్చుడు ఎకరాలు ఉన్నాయి. మీ పామూరు సైడ్ బ్యాక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంతెందుకు మీ పక్కన నెల్లూరులోనే ఇంచుమించు 20-30 వేల ఎకరాలు ఉన్నాయి. మరి మీకు ఆ భూమి ఎందుకు అవసరం లేదంటే ఆ భూమికి ఎందుకు, ఇక్కడ భూమి ఎందుకు కావాలి? రామాయపట్నం పోర్ట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వస్తుంది కాబట్టి ఈ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రిసార్ట్స్ కట్టుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళే. ఇప్పుడు మా దరిద్రం కందుకూరులో మాకు పోటీ చేసిన ఎమ్మెల్యే అయినా, గెలిచిన ఎమ్మెల్యే అయినా, లేదా రియల్ చేసే వాళ్ళైనా ఆల్మోస్ట్ అందరు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. అంటే రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తారు కానీ మరి రైతుల గురించి ఆలోచిస్తారు. మరి రైతు మీద ఆధారపడ్డ ఈ వర్గాలు ఉపాధి పోతుంది, ఇక్కడ అభివృద్ధి చంపేసి ఈ అభివృద్ధి కాదే అని ఒక రైతు బిడ్డ అయితే అర్థమవుతుంది.